భోగి పళ్ళను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు? తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. రెండవ రోజును మకర సంక్రాంతిగా, మూడవ రోజును కనుమగా పిలుస్తారు. ఈ నాలుగవ రోజును ముక్కనుమగా అంటారు. సంక్రాంతికి ఒక్కరోజు ముందు భోగి పండగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటినుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగిపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగిపళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బద్రీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. రేగి పండ్లను బద్రీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నరనారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవానికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు.